ఉన్నాయి, ఇస్తాను. కానీ కానీ ఏంటి? ఇదిగో బావా, రేపు కట్నంలో మినహాయించుకుంటాను అంటేనే ఇస్తాను. నీ కట్నం డబ్బుల్లో నేనెందుకు మినహాయించుకోవాలి? అబ్బా, ఏం తెలియనట్టే. ఆ? నన్ను పెళ్లి చేసుకోబోయేది నువ్వే కదమ్మా, అందుకు. చేసా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వే చేసుకుంటావు, చేసుకోవాలి కూడా. అది నువ్వు నాకు ముద్దు పెట్టినప్పుడే ఫిక్స్ అయిపోయా. నువ్వు కూడా ఫిక్స్ అవ్వు బావా. అది సరే కాని 10,000 ఇప్పుడే కావాలా? 10,000 వద్దు, నీ బొంద వద్దు. పోతలకి. లవ్ యూ బావా. అయ్ బాబాయ్, నాకు సిగ్గేసేస్తుంది. నువ్వు అలా సిగ్గుపడకే, చచ్చిపోవాలనిపిస్తుంది. పో బావా. అబ్బా, దాన్ని ఎందుకు అడిగావు? మీ అమ్మని అడగచ్చు కదా. ఎవరిని అడిగినా ఎందుకు అంటారు. నీకోసం అని చెప్తే రూపాయి కూడా ఇవ్వరు. ఎలా తీసుకురావాలో అర్థం కావట్లేదు. ఒకే ఒక దారుంది, చేస్తావా? కాఫీ కోసం ఏమైనా చేస్తాను. చెప్పు, ఏంట దారి? మీ వదనకి ఇందాక ఒక ఆవిడ 10,000 అడ్వాన్స్ ఇచ్చింది. ఇస్తే వెళ్ళి ఆ డబ్బుతో చెయ్యి. అంటే నన్ను దొంగతనం చేయమంటావా? నో, చావనైనా చేస్తాను కానీ దొంగతనం మాత్రం చేయను. చెయ్యకు. నాకు మాత్రం సరదానా నీతో దొంగతనం చేయించడానికి? ఏదో దుబాయ్ కాఫీకి అలవాటు పడ్డావు, అది దొరక్కపోతే తల పగిలి చచ్చిపోతావని నీకోసం అడిగాను తప్ప నాకేం అవసరం లేదు. ఇక నీతో టైం వేస్ట్. మా ఇంటికి వెళ్తున్నాను. నోదమ్ని, నువ్వు వెళ్ళొద్దు. నువ్వు వెళ్తే నాకు ఇక్కడ కాఫీ ఇచ్చే వాళ్ళు ఉండరు. అయితే వెళ్ళి మీ వదిన దగ్గరున్న 10,000 తీసుకొస్తావా? నో, నా వల్ల కాదు. నువ్వేం దొంగతనం చేయొద్దు, వెళ్ళి తీసుకురా. నాకు సర్దుబాటు కాగానే తిరిగి తీసిన చోటే డబ్బు పెట్టేయచ్చు. ఏమంటావ్? నిజంగా తిరిగి పెట్టేస్తాం కదూ? పక్కా గోవింద్. ఆవిడ సొమ్ము మనకెందుకు చెప్పు? పైగా నీతో దొంగతనం చేయించడం నాకు మాత్రం ఇష్టం లేదు. నేనేం చేసినా నీకోసమే గోవింద్. ఓకే, నేను వెళ్ళి తీసుకొస్తానులే. ఆహా. రే గోవిందు, నిన్ను నల్ల మందుకి బానిసను చేశా. అమ్మా నాన్నలకి ఎదురు తిరిగేలా చేశా. ఇప్పుడు దొంగతనం చేయిస్తున్నా. రేపు నిన్ను నా చేతిలో కీలు బొమ్మను చేసి ఆడించి ఈ ఇంటిని ముక్కలు చేస్తా. ఆ రోజు అతి దగ్గరలోనే ఉంది. అమ్మయ్యా, ఎవరూ లేరు. అసలు నేను గోవిందనేనా? ఇలా అయిపోయానంటే. అయినా చివరికి మా ఇంట్లో నేనే దొంగతనం చేయడం ఏంటి? పొరపాటున దొరికితే నా పరిస్థితి ఏంటి? అమ్మో, తలుచుకుంటేనే భయంగా ఉంది. ఏదో దుబాయ్ కాఫీకి అలవాటు పడ్డావు, అది దొరక్కపోతే తల పగిలి చచ్చిపోతావని
నీకోసం అడిగాను తప్ప నాకేం అవసరం లేదు. ఇక నీతో టైం వేస్ట్. మా ఇంటికి వెళ్తున్నాను. దొంగతనం చేయాలా వద్దా? చేయకుండా పోతే దుబాయ్ కాఫీ దొరకదు కాబట్టి తప్పకుండా చేయాల్సిందే. దేవుడా, మా ఇంట్లో వాళ్ళకి దొరకకుండా చూడు స్వామి. అమ్మయ్యా, నా అదృష్టం కొద్దీ తాళాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఆలోచిస్తావేంట్రా? తీ, త్వరగా తీ. దేవుడా దేవుడా దేవుడా, ఈ ఒక్కసారికి క్షమించు. ఇదే ఫస్ట్ అండ్ ఇదే లాస్ట్. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. ఎవరో ఒకరు వచ్చి చూడకముందే తీసుకుని రారా బాబు. ఇదేమిటి? శ్రీనివాసు పద్మావతి బయటకు వెళ్ళారు కదా, వాళ్ళ గది తలుపు తెరిచుందేంటి? అత్తయ్య, అమ్మ చూసేసిందా? ఇక్కడేం చేస్తున్నావురా? అంటే చూడలేదు. అది నా ఫోన్ కనబడట్లేదమ్మా, అందుకే వెతుకుతున్నాను. అంతే అంతే. ఆ మొహం అంతా ఆ చెమట్లేంట్రా? ఛ, ఓ అదా, ఇందాకటి వరకు ఎక్సర్సైజ్ చేశానమ్మా. బహుశా అందుకే చెమటలు పట్టుంటాయి. ఏమో అనుకున్నా. బాగానే మేనేజ్ చేస్తున్నాడు. హ? ఛ, వెదవ ఫోన్ ఇప్పుడే రింగ్ అవ్వాలా? అప్పనంగా దొరికిపోయాడు. నేనే ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. ఫోన్ జేబులో పెట్టుకొని కనపడట్లేదని చెప్తావేంట్రా? అయిపోయింది, అంతా అయిపోయింది. ఏదైతే జరగకూడదనుకున్నానో ఇంకా సేపట్లో అదే జరగబోతుంది. ఇంత ఈజీగా దొరుకుతాననుకోలేదు. అంతా నా కర్మ. మాట్లాడవేంట్రా? హ? నువ్వు నిజంగా ఫోన్ కోసమే వచ్చావా, లేదంటే ఇంక దేనికోసమైనా వచ్చావా? నన్నే అనుమానిస్తున్నావమ్మా? నీ ప్రవర్తన అలా ఉందిరా. అరే, ఎప్పుడు రానివాడివి మీ అన్నయ్య గదిలోకి వచ్చావు అంటే జేబులో ఉన్న ఫోను కనపడట్లేదు అని చెప్పావు. ఎప్పుడూ చెయ్యని ఎక్సర్సైజులు చేస్తే చెమటలు పట్టాయి అని చెప్పావు. మా అమ్మే నన్ను అనుమానించిందంటే ఇక నేను బతుకుండి వృధా. చచ్చిపోతా, ఇప్పుడే చచ్చిపోతా, చచ్చిపోతా. గోవిందు, నేను చచ్చిపోతాను. వదిలేమ్మా. గోవిందు, నా మాట వినరా. గోవిందు, ఆగు. అమ్మ నన్ను వదిలేమ్మా. అమ్మ నన్ను ఆపొద్దమ్మా. వదిలేమ్మా. గోవిందు, ఏంట్రా ఈ వదిలేమ్మా. పిచ్చి పని? వదులు, నేను చచ్చిపోతానమ్మా. వీడేంటి సడన్ గా ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేశాడు?
ఇలా ఎక్కువ చేస్తేనే దొరికిపోతావురా. వెంటనే మనం సీన్లోకి వెళ్ళకపోతే దొరికిపోయేలా ఉన్నాడు. వెళ్ళి సేవ్ చేయాలి. నేను చచ్చిపోతానమ్మా. వదలు! నేనేమన్నానరా ఇంత ఆవేశపడుతున్నావు? ఏమీ అనకపోవచ్చమ్మా, కానీ నీకు నా మీద అనుమానం వచ్చింది చూడు, అది చాలమ్మా. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. సారీరా, నీ మాటలు తడబడేసరికి చెయ్యరాని పనేమైనా చేస్తున్నావేమోనని అనుమానం వచ్చింది, అంతే తప్ప నా బిడ్డ మీద నాకు నమ్మకం లేకేం కాదు. కావాలంటే నా జేబులన్నీ చెక్ చేసుకోమ్మా. నేనేం దొంగతనం చేయలేదమ్మా. చూడమ్మా, చూసుకో, గోవిందు! చూడమ్మా. గోవిందు, నువ్వు దొంగతనం చేసావని ఆంటీ నిన్నేమైనా అడిగిందా? ఎందుకు లేనిపోని అనుమానాలు పుట్టిస్తావు? అవునరా, కల్లో కూడా నీ గురించి నేను అలా అనుకోను. నా బిడ్డలేంటో నాకు తెలుసు. నువ్వేం మనసులో పెట్టుకోకరా. లేదమ్మా, నువ్వు అనుమానించావంటేనే నాకు చాలా బాధగా ఉంది. చూడమ్మా, నువ్వు నా జేబులు చూడాల్సిందే. చూడమ్మా, చూడు, చూడమ్మా, చూసుకోమ్మా, చూసుకో. అయిపోయింది. ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయింది. వీణ్ణి ఎవ్వరూ పట్టించక్కర్లేదు. వాడికి వాడే చాలు. ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చిందిరా? ఛ! కంగారులో నా అంతటి నేనే దొరికిపోయాను. ఇప్పుడు ఏం చెప్పినా అమ్మ నమ్మదు. అమ్మ కాళ్ళు పట్టుకునైనా నిజం చెప్పేయడం మంచిది. అమ్మ, అది అది సమాధానం చెప్పట్లేదు అంటే నువ్వు చెయ్యకూడని పనేదో చేసావు అని అర్థం, అంతేనా? అసలు ఇప్పుడేం చెప్పాలో అర్థం కావట్లేదే. దేవుడా, ఏదో ఒక ఐడియా ఇవ్వు స్వామి. నా కోపం కట్టలు తెంచుకోకముందే నిజం చెప్పరా. చెప్పరా, చెప్పు, అమ్మా. చెప్పరా, చెప్పు, అమ్మా, కొట్టద్దమ్మా. చెప్పు, చెప్తావా లేదా? చెప్పు, నిన్నే అడిగేది. చెప్పు. అమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. నిజం చెప్పేస్తానమ్మా. చెప్పు, ఆ నిజమేంటో చెప్పు. అది అది దామిని. అదే నేనే ఇచ్చాను అత్తయ్య. ఏంటి, నువ్విచ్చావా? అవును, నేనే ఇచ్చాను. ఎందుకు ఇచ్చావు? నేను ఒక డ్రెస్ బుక్ చేశాను అత్తయ్య. ఇంకాసేపట్లో హోమ్ డెలివరీ వస్తుందని చెప్పాను. నేను స్నానానికి వెళ్తున్నాను, ఈలోపు పార్సల్ వస్తే తీసుకోమని గోవింద్కి డబ్బులు ఇచ్చాను. అది జరిగింది. మరి అలా అయితే ఆ విషయం చెప్పడానికి భయపడుతున్నావు ఎందుకురా? అంటే అత్తయ్య, నేను చెప్పిన పని చేస్తున్నాడని తెలిస్తే మీరందరూ తిడతారేమోనని భయపడ్డాడు గోవింద్ కదా? అవునమ్మా, దామిని అంటే ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు. అలాంటి అమ్మాయికి నేను హెల్ప్ చేశానని తెలిస్తే తిడతారని అలా చెప్పా. పిచ్చి సన్నాసి, వెదో పనులు చేస్తే తిడతాం కానీ సహాయం చేస్తే ఎందుకు తిడతావురా? నిజాన్ని దాచి చెయ్యని తప్పుకి చెంపదెబ్బలు తిన్నావు. నిజం తెలియకుండా కొట్టేశాను. సారీ నాన్న. ఇంకెప్పుడు నిజం దాయికో, సరేనా? అలాగేనమ్మా. ఇదిగో తీసుకో. సారీ గోవింద్, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. దొంగతనం కొత్త కదా, టెన్షన్లో ఓవర్ చేసి దొరికిపోయాను. నేనే నీకు సారీ చెప్పాలి దాన్ని.
తప్పని తెలిసినా నీకోసం మా వదిన డబ్బులు కొట్టేశాను. ఆ కాఫీ పొడి ఏదో త్వరగా తెప్పించు. ఒక గంటలో తెస్తాను గోవింద్, సరేనా? అమ్మ దామిని, నా కాబోయే మొగుడితో దొంగతనం చేయిస్తావా? పైగా మా పద్దు డబ్బు. నీ అంతు చూడకపోతే నాకు నిద్ర పట్టదు. చూస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్. పద్దు పద్దు, ఏమింది? నీకు ఒక విషయం చెప్పాలే. ఏంటి అది? తప్పని తెలిసినా నీకోసం మా వదిన డబ్బులు కొట్టేశాను. ఆ కాఫీ పొడి ఏదో త్వరగా తెప్పించు. ఏంటి నువ్వు మాట్లాడేది? గోవింద్ దొంగతనం చేశాడా? ఆ రాక్షసి బ్లాక్మెయిల్ చేసి మరీ చేయించింది పద్దు. గోవింద్ ఎందుకలా మారిపోయాడు? ఎందుకు దామిని ఆడమన్నట్టు ఆడుతున్నాడు? ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. లేకపోతే చిన్న బావ అలాంటి నీచమైన పని చెయ్యడు. అది నాకు తెలుసే. దాన్ని ఇలాగే వదిలేస్తే చాలా దూరం వెళ్లేలా ఉంది. పదవే, దాని లెక్క సెటిల్ చేద్దాం. ఆహా, వద్దు. ఇలా డైరెక్ట్ గా వెళ్లి గొడవ పడితే బావ దొంగతనం చేసిన విషయం అందరికీ తెలిసిపోతుంది. కరెక్టేనే. కర్ర విరక్కూడదు కాని పాము చావాలి. మూడో గంటికి తెలియకుండా మన డబ్బు మనం లాక్కోవాలి. ఆ దామినిని దెబ్బకి దెబ్బతీయాలి. ఆ, అది ఎంత తెలివిగా అది నీ డబ్బులు దొంగతనం చేయించిందో అంతే తెలివిగా మన డబ్బులు మనమే కొట్టేయాలి. ఆ ఆట అది మొదలు పెట్టిందిగా, ముగింపు మనమిద్దాం. పద. నీకోసం ఎంతసేపు నించొని ఉండాలి? అవతల నేను బయటికి వెళ్ళాలనుకుంటే వెయిట్ చేస్తూ ఉంటాను ఇక్కడే. తొందరగా రండి. ఏంటే ఎవరికోసమో వెయిట్ చేస్తున్నానని చెప్తున్నావు? ఎవరో తెలుసుకోవచ్చా? వచ్చే వాళ్లతో నీకేంటి అవసరం? నా కోసం 100 మంది వస్తారు. వాళ్ళందరి డీటెయిల్స్ నీకు చెప్పాలా? చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ ఇంటికి నువ్వే పరాయిదానివి. అలాంటి నిన్ను మా ఇంట్లో ఉంచుకోవడమే పెద్ద తప్పు. నువ్వు సరిపోవు అన్నట్టు ఈ ఇంటికి ఇంకెవరినో తెచ్చి అంటగడతాను అంటే నేను ఒప్పుకోను. ఇల్లు ఒక తాజ్ మహల్, నువ్వు ఒక ముంతాజ్. మరి వచ్చే వాళ్ళందరూ ఇక్కడే సెటిల్ అయిపోవడానికి. వచ్చేది కొరియర్ బాయ్. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. చాలా. కొరియర్ ఇచ్చేవాడైనా కొరియర్ నుంచి వచ్చేవాడైనా గడప బయటే ఉండాలి. ఎందుకంటే ఊళ్ళో దొంగలు చాలా ఎక్కువగా ఉన్నారు. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఏంటి పద్దు, ఇంట్లో కూడా ఇంటి దొంగలు ఎక్కువైపోయారు. కరెక్టే. కొంతమందికి ఇష్టం లేకపోయినా బలవంతంగా దొంగలుగా మారిపోతున్నారు. వీళ్ళేంటి తేడాగా అనుమానంగా చూస్తూ మాట్లాడుతున్నారు? కొంపదీసి నేను గోవిందుతో దొంగతనం చేయించిన విషయం తెలిసిపోయిందా? ఏంటమ్మా, ఇంటి దొంగలనగానే ఆలోచనలో పడ్డావు? కొంపదీసి మేమన్న మాటల్లో నీకేమైనా కనెక్ట్ అయిందా? నాకెందుకు కనెక్ట్ అవుతాయి? వీళ్ళేంటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు? పెళ్లి కాలేదని ఈ త్రిపురకి, పెళ్ళైనా భర్త దగ్గరగా లేడని నీకు పిచ్చి పట్టిందేమో. పాపం భూత వైద్యుడి దగ్గరికి తీసుకెళ్దామో అని ఆలోచిస్తున్నాను అంతే. ఏం కూసవే త్రిపుర? ఓ భూతం కూడా మన మీద జాలి చూపిస్తున్నందుకు ఆనందపడాలి కాని కొడుతున్నావేంటి? అంటే ఏంటి? నేను భూతాన్నా? నన్ను భూతం అంటున్నావా? నిన్ను అడుగు ముందుకేస్తే అక్కడే పోతరేస్తా. నా మొగుడు నాకు దూరంగా ఉంటున్నాడని నీకెవరు చెప్పారే? నీ ముందు కౌగిలించుకొని నీ ముందు ముద్దు పెడితే నేను క్లోజ్గా ఉన్నట్టా? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మా బావకి నేనంటే ప్రేమి. మరదల్ని కాబట్టి ఆట పట్టిస్తున్నాడు అంతే. దాన్ని చూసి మా గురించి నువ్వు కథలు అల్లుకుంటే కళ్ళు పళ్ళు రెండు పీకేస్తా.
పోవే. పద్దు భలే ఇచ్చావే దానికి. మరి నా గురించి ఏమన్నా పట్టించుకోను, కాని బావ గురించి ఏమైనా అన్నారో వాళ్ళు నా చేతిలో చచ్చారు. మేడం, కొరియర్. పద్దు అదిగో ఆ దామిని చెప్పిన కొరియరోడు వచ్చినట్టున్నాడు, వెళ్దాం పద. ఎవరు కావాలి? దామిని పేరు మీద పార్సిల్ వచ్చింది మేడం. ఏం పార్సిల్? ఇదేదో డ్రెస్లో ఉంది మేడం. మేడం, దామిని మేడాన్ని పిలుస్తారా? నేనే దామినిని. మీరా? మీకేమైనా డౌటా? ఫోన్లో వాయిస్ ఓన్ వాయిస్ ఒకేలా లేదు మేడం. అంటే అది వాయిస్ కొంచెం మారినట్టు అనిపిస్తుంది మేడం.